జై గణేశ జై కొడత గణేశ జయములిప్పు బొజ్జ గణేశ. గణపతి యొక్క తత్వాన్ని చక్కగా అర్థం గనక చేసుకున్నట్లయితే చాలా గొప్ప విశేషాలు మనకు కనిపిస్తాయి. ఆయన తత్వంలో ఈ గణ అంటే పుర్యష్టకము అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పారు. అంటే 8 వస్తువులతో కూడుకున్నటువంటి పురము లేక నగరము అని చెప్పేసి అర్థం అన్నమాట. ఆ 8 ఏమిటి? పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, కామ, కర్మ, అవిద్య, మనస్సు. వీటితో కూడినటువంటి సూక్ష్మదేహం అని అర్థం. దీని అధీశ్వర తత్వమే గణేశ్వర తత్వంగా మనం గ్రహించాలి. ఎరుపు రంగు ఉంది చూశారు, చాలా ఇష్టమండి గణపతికి. అందుచేత ఎరుపు రంగు పూలతో పూజ చేస్తే స్వామివారు అనుగ్రహాన్ని ఇస్తాడు. 21 సంఖ్యన్నా కూడా ఆయనకి చాలా ప్రీతి. 21 గరికలతో గనక స్వామివారిని ఆరాధన చేస్తే సర్వాభీష్టాల్ని కూడా ప్రసాదిస్తాడు. మనం వినాయక చవితి నాడు 21 పత్రుల్ని కూడాను సేకరించి చక్కగా స్వామివారిని ఆ యొక్క పత్రి పూజ చేస్తాం వినాయక చవితి నాడు. ఇది వినాయక వ్రతం. ఆ వినాయక వ్రతం నాడు తప్పనిసరిగా మట్టితో చేసినటువంటి వినాయకుడినే కొలవాలి. ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని ఈ భాద్రపద మాసంలో ఈ చవితి నాడు నిర్వహించుకుంటారో, ఆ వ్రతాన్ని నిర్వహించిన తర్వాత చక్కగా శమంతకోపాఖ్యానం కథను కూడా చదివి స్వామివారికి అనేక కుడుములు, అనేక పిండి వంటలు, చక్కటి పదార్థాలతో నైవేద్యం చేసి ఆ కథ విన్న తదుపరి అక్షతలు గనక వేసుకున్నట్లయితే నీలాపనిందలు అనేటువంటివి ఈ సంవత్సరం మొత్తం కూడా రాకుండా స్వామివారు అనుగ్రహిస్తాడు అని. స్వామివారు ఎంత గొప్ప విశేషాత్మక చర్యని ఇస్తున్నాడంటే ఈ పూజలో పరమార్థం చాలా గొప్పగా చెప్తున్నాడు. ఎలా? ప్రకృతిలో నేను ఉన్నాను. ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వివిధ రకాలైనటువంటి 21 పత్రాలు కూడాను ఔషధీయుక్త తత్వంలో విరాజిల్లుతాయి. కాబట్టి ఈ యొక్క కాలరీత్యా అనారోగ్యాలు సంభవించకుండా నేను మిమ్మల్ని రక్షించడానికే నేను ఈ పూజను ఎన్నుకున్నాను అన్నారు. అందుచేత ఔషధీయుక్తమైనటువంటి 21 పత్రాలతో స్వామివారిని కనుక ఆరాధన చేసినట్లయితే ఈ కాలంలో సంభవించే జలుబు, దగ్గు, కఫ, వాత, పిత్త దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఈ ఔషధీయుక్తమైనటువంటి ఈ ఆకులతో స్వామిని అర్చన చేయటం వల్ల. అందుకే స్వామి ఎంత గొప్ప విశేషాన్ని మనకు ప్రసాదించాడో. మోదక ప్రియుడైన, మోదకము అంటే ఆహ్లాదాన్ని చేకూర్చేది అని. ఎప్పుడూ కూడా మనిషికి సంతోషం ఉంటే చాలు కదా, ఆ సంతోషమే సగం బలం అన్నారు. ఆ సంతోషాన్ని ప్రసాదించేది ఎవరు? వినాయకుడు. అందుకని ఆయన మోదక ప్రియుడు. మోదకాలు కనుక నైవేద్యం పెట్టినట్లయితే స్వామివారు చాలా ఆనందతత్వంలో మనకు ఆనందాన్ని ప్రసాదిస్తాడనమాట. అంతేకాకుండా స్వామివారి యొక్క తొండం ఓంకారానికి ప్రతీక. ఈ చెవులున్నాయే, చేటంత చెవులుంటాయి. చక్కటి మంచి విషయాన్ని విని చెడ్డ విషయాన్ని వదిలేయవయ్యా అని చెప్పేసి. చేట కూడాను బియ్యము చెరిగేటప్పుడు ఒడ్లు, రాళ్ళు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఒక చోటకు వచ్చేస్తాయి కదా చేటతో ఇట్లా కనుక అన్నట్లయితే. అంత గొప్ప విశేషాంతం ఈ యొక్క చేట చెవుల యొక్క పరమార్థంగా మనం గుర్తించాలి. చిన్న కళ్ళు, నిశితమైనటువంటి దృష్టికి నిదర్శనంగా స్వామివారు మనకు చెప్తున్నారు. ఆయన బొజ్జకి
చక్కగా విశాలవంతమైనటువంటి బొజ్జ, అది కూడా పెద్ద బొజ్జ, అది బ్రహ్మాండానికి సంకేతికంగా కనిపిస్తోంది. దాని చుట్టూతో ఆయన నాగాభరణాన్ని వేసుకుంటాడు. అది కుండలిని శక్తి జాగృతం చేయటానికి తార్కాణంగా మనకు కనిపిస్తుంది. ఇంత విశేషవంతమైనటువంటి స్వామివారి యొక్క ఆకృతి అలంకరణలో ఎంత గొప్ప పరమార్థాలు దాగి ఉన్నాయో మనం ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది కదా. మరి అందుకనే సంకటాలు తొలగించేటువంటి ఆ స్వామివారిని ప్రతి ఒక్కరూ కూడాను చక్కగా ఈ యొక్క వినాయక చవితి నాడు ఆరాధన చేసి మట్టితో చేసినటువంటి ఆ వినాయకుడిని చక్కగా పూజ చేసి, అలా పూజ అయిపోయిన తరువాత మరునాడు ఆ యొక్క స్వామిని మరలా వచ్చే సంవత్సరం నీ పూజ చేసుకుంటాను దేవాది దేవ అంటూ చక్కగా నీటిలో నిమజ్జనం చేయటం వెనకాల ఈ సృష్టి అంతా కూడాను తానై నిండి ఉన్నాడు అని చెప్పడానికి, ఈ మానవుడు మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసిపోతాడు అని ఒక దివ్యవంతమైనటువంటి జ్ఞానతత్వాన్ని మనకు ప్రసాదిస్తూ ఎన్ని విశేషాంశాలతో కూడినటువంటి తత్వం ఇక్కడ స్వామివారు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. విఘ్నేశ్వరుని చేతిలో పాశ అంకుశాలు ఉంటాయి. అవి రాగద్వేషాల్ని నియంత్రించేటువంటి సాధనాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ మోదక ప్రియుడు కృపా విశేషాన్ని వల్ల ఆనంద ఫలం మనకు లభ్యపడాలి అంటే నిత్యము ప్రతి ఒక్కరూ కూడా తమ తమ గృహాల్లో విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేసి తీరవలసిందే. ఓం గం గణపతయే నమః అంటూ స్వామిని చక్కగా ఆరాధన చేసినట్లయితే, ఆ గణేశ అష్టోత్తర శతనామావళి గనక చక్కగా గనక పఠిస్తూ స్వామికి సేవ చేసుకున్నట్లయితే మన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేర్చడానికి స్వామి సహకరిస్తాడు. విద్యార్థుల పాలిట విద్యను వసంగేటువంటి కల్పవల్లి తత్వంలోను, నాట్య తత్వంలో నాట్య కోవిదుడుగా నాట్యశాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వారికి ఆ కళల్లో విశిష్టవంతమైనటువంటి ఖ్యాతిని పొందే విధంగాను, జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి ఆధ్యాత్మిక వేత్తలకు జ్ఞాన ప్రసాద తత్వంలో ఆ స్వామి దక్షిణామూర్తి తత్వ స్వరూపంలో కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. అసలు శివ కుటుంబమే అపురూపవంతమైన అనిర్వచనీయమైనటువంటి కుటుంబంగా మనం గ్రహించాల్సి ఉంటుంది. ఆ శివ కుటుంబంలో స్వామివారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనకు ఎల్లవేళలా కూడా ఉండాలి అంటే మనం త్రికరణ శుద్ధితో ఆ స్వామిని 21 పత్రాలతో అర్చన చేసి, ఆ వినాయక చవితికి సంబంధించిన కథను విని, శమంతకోపాఖ్యానం కూడా చక్కగా విని అక్షతలు గనక చల్లుకున్నట్లయితే సర్వ పనులు కూడాను మనకు నిర్విఘ్నంగా నెరవేరుస్తాడు. కాబట్టి స్వామిని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ధ్యానించి తరిద్దామా. మరి అంత గొప్ప విశేషం ఇక్కడ కేవలం ఈ విఘ్నేశ్వర యొక్క ఈ యొక్క చవితి ప్రాధాన్యత రీత్యా కనిపిస్తుంది. మనకి స్వామివారి వాహనం ఎలుక. ఆయన దీన్ని అఖువని మూషికమని చెప్పేసి కూడా పిలుచుకునేవారు. ఎలుక క్రోధ లోభ మోహ మద దుర అభిమానాలకు ప్రతీక కాబట్టి, ఎలుక తమోగుణ రజోగుణ విధ్వంసకారక శక్తికి సంకేతికంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడాను గణపతిని ఆరాధన చేస్తారు. ఎందుకంటే తమ పొలాల్ని రక్షించడానికి స్వామివారు అనుగ్రహించాలి.
ఆ ఎలుక వాహనం ఉంది కాబట్టి ఎలుకలు ఆ పొలాలన్నీ కూడా పాడు చేయకుండా స్వామి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు, పంటలు బాగా పండేట్టుగా చెయ్యి అంటూ రైతులు కూడాను ఎక్కువగా ధాన్య గణపతిగా స్వామివారిని ఆరాధన చేసేటువంటి తత్వచింతన ఇక్కడ కనిపిస్తోంది. ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి ఈ గణేశ ఆరాధన వికాసంలో దాగిన పరమార్థ లక్షణాన్ని ప్రతి ఒక్కరం కూడాను అవగాహన చేసుకొని ఆ స్వామిని గకారంతో గణపతి అంటేనే చాలు చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు స్వామివారు. అందుకే ఆ వినాయకునికి వందనం, అభివందనం నిత్యం కూడా మనం చేసుకుంటూ శ్రీ విఘ్నేశ అవిఘ్నమస్తు అంటూ మనం నిద్ర నుంచి లేస్తూనే తలుచుకుంటూ లేచినట్లయితే మన పనులన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేర్చడానికి సహకరిస్తాడు ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణేశుడు. కాబట్టే ఆ గణేశుడికి హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిప్పు బొజ్జ గణేశ.